ఏ వాట్సాప్ అమ్మో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనది కంప్లీట్ ట్రైసిప్ వర్కౌట్ అనమాట. సో దానికోసం మనం ఒక థ్రెడ్ యూజ్ చేద్దాం. సో ఇదేంటో మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆల్రెడీ మనం తయారు చేసుకున్న ఈ బ్యాక్ ఎక్విప్మెంట్తో, బ్యాక్ వర్కౌట్ ఎక్విప్మెంట్తో ట్రైసిప్ వర్కౌట్ కూడా ఈజీగా చేయొచ్చు. లెట్స్ డూ. సో దీనికోసం నేను వెయిట్ కూడా జస్ట్ 10 kg తీసుకున్నాను అంతే. 1 2 3. సో ఈ వేరియేషన్ అయితే నేను 3 sets 15 to 12 reps అయితే చేస్తాను అంతే. సో ఒక బిగినర్ అయితే 10 reps చేసినా సరిపోతుంది. సో ఇలా స్లోగా. సో మనం చేసే ఎవ్రీ రిప్ కూడా పక్కగా కౌంట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో రిప్స్ కౌంట్ చేయకపోతే మాత్రం మనం రీచ్ అవ్వడం చాలా కష్టం. సో 10 reps ఎప్పుడైతే అవుతుందో ఆల్మోస్ట్ మనం సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఇంకొక 2 reps 14 15. ఓకే, డన్. సో అయిపోయింది. ఎంతో బాగా పడుతుంది. నెక్స్ట్ మనం ఈసారి రాడ్ మారుద్దాం. సో ట్రైసిప్ వర్కౌట్లో ఇది సెకండ్ వేరియేషన్. సో దీనికోసం మనం ఇది తీసేద్దాం. దీన్ని తీసేసి ఇప్పుడు మళ్ళీ నేను ఏదైతే మనం ప్రీవియస్లో మన దగ్గర ఒక ఎక్విప్మెంట్ ఉండేది, సో దీంతో మళ్ళీ మనం ట్రై చేద్దాం. దీనికి కూడా ఒక లాక్ ఉంది. సో లెట్స్ డూ. మళ్ళీ ఏం లేదు, దీనికి ఇది లాక్ చేసుకోవడమే. సో ఈ రాడ్తో ఎలా పడుతుందో ఐ విల్ షో. వావ్, వెరీ నైస్. సో బేసికలీ మనం ట్రైసిప్ వర్కౌట్ చేసేటప్పుడు హ్యాండ్ ఎలా ముందుకు రేజ్ చేసామంటే పక్కగా మన షోల్డర్ ఇన్వాల్వ్ అయిపోద్ది. సో మనం జస్ట్ పొజిషన్ ఎలా పెట్టుకొని మీరు ఎలా స్ట్రైట్గా ఉండైనా సరే చేసుకోవచ్చు. బట్ కంప్లీట్ వెయిట్ అనేది మనకి కింద వరకు రావాలి. సో చాలామంది ఏంటంటే ముందు పొట్ట ఉంటుంది, దీనివల్ల రావడానికి కష్టం. సో కొంచెం ఇట్లా బెండ్ చేస్తే సో వీ కెన్ డూ చాలా ఈజీ. సో అంతే, ఇలా స్లోగా చేసుకుంటే సరిపోతుంది. అండ్ బేసికలీ ఏంటంటే వర్కౌట్ చేసేటప్పుడు చాలామంది చేసే మరొక మిస్టేక్ 1 2 3. సో ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఏ వేరియేషన్ చేసినా, ఏ సెట్ చేసినా చాలా తక్కువ చేయాలి. అందుకే మనం స్లోగా చేద్దాం. 2 3 4 5. సో ఒక 10 to 15 రిప్స్ బిగినింగ్ స్టేజ్లో తక్కువ వెయిట్తో సరిపోద్ది. బట్ ట్రైసిప్ వర్కౌట్లో మనం ఎంత తక్కువ వెయిట్ తీసుకుంటే అంత బెటర్ అనమాట. ఎందుకంటే మనం కొంచెం రెపిటేషన్స్ ఎట్లా చేయకూడదు, కంప్లీట్ ఫామ్ చేయాలి. సో కంప్లీట్ ఫామ్ చేసినప్పుడే మన వెయిట్ అనేది ట్రైసిప్ మీదకి వస్తుంది. సో అందుకోసం అని చెప్పి స్లోగా చేయండి. సో ఈ వేరియేషన్ కూడా అయిపోయింది. అండ్ ఇంకోటి దీంతో మనం సింగిల్ వేరియేషన్ కూడా చేయొచ్చు, అది కూడా చూపిస్తాం. ఎట్లా అంటే ఇలా పట్టుకొని, సో చిన్న సపోర్ట్ అనమాట, సేమ్. సో సింగిల్ హ్యాండ్తో కూడా ట్రైసిప్ని బిల్ చేయొచ్చు. బట్ ఇది కొంచెం బిగినర్కి కష్టంగా ఉంటుంది. వెయిట్ తక్కువ అయితే ఈజీగా చేసుకోవచ్చు. చాలా గట్టిగా ఉంది, ఎందుకంటే అది 10 kg వెయిట్ కదా, అందుకే కొంచెం హెవీగా అనిపిస్తుంది. ఓకే, దీంతో మనం ఆపేద్దాం. నెక్స్ట్ మనం డంబెల్స్తో చేద్దాం. సో ఇప్పటి వరకు మనం ఎక్విప్మెంట్తో చేసాం. ఇప్పుడైతే మనం ఏవైతే హోమ్ వర్కౌట్ చేయడం కోసం డంబెల్స్ తయారు చేసుకున్నాం, దీంతోనే ట్రైసిప్ వర్కౌట్ చేద్దాం. సో ట్రైసిప్ వర్కౌట్ కోసం నేను జస్ట్ ఒక 7.5 kg డంబెల్ తీసుకున్నా. సో ఇప్పుడు మన వేరియేషన్ ఏంటంటే డంబెల్ కిక్ బ్యాక్ అనమాట. డంబెల్ కిక్ బ్యాక్ అంటే ఈ డంబెల్ని మనం వెనక్కి కిక్ చేయాలి, అది కూడా బెండ్ అయ్యి కంప్లీట్ వెయిట్ మనం ట్రైసిప్ మీదకి వచ్చేయాలి. సో నేను నా పొజిషన్ అలా పెట్టుకున్నా. సో ఇది ఫామ్ అనమాట. ఇలా చేసుకుంటే కంప్లీట్ వెయిట్ మన ట్రైసిప్ మీదకి వస్తుంది. సో నువ్వు బిగినర్ అయితే మాత్రం ఇంత వెయిట్ అవసరం లేదు, బిలో 5 kg లిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. వావ్, చాలా బాగా వస్తుంది. సో ఒక హ్యాండ్ అయినాక సో సెకండ్ హ్యాండ్ కూడా మనం అలాగే చేయాలి. ఎగ్జాక్ట్ హ్యాండ్ అనేది ఎంత వెనక్కి రేస్ చేస్తే మన ట్రైసిప్ అనేది అంత స్పీడ్గా గ్రో అవుతుంది అండ్ అంత పర్ఫెక్ట్గా గ్రో అవుతుంది. ఓకే, వావ్. సో నేను జస్ట్ తక్కువ రెపిటేషన్ చేసి చూపిస్తున్నా. మీకు పర్ఫెక్ట్గా పడాలంటే మీరు 10 to 15 రిప్స్ చేస్తే ఎగ్జాక్ట్గా పడుతుంది.
సో ఇది అయిపోయింది. నెక్స్ట్ వేరియేషన్ ఏంటంటే డబుల్ డంబెల్ కిక్ బ్యాక్. డబుల్ డంబెల్ కిక్ బ్యాక్ అంటే ఏం లేదు, ఇందాక మనం సింగిల్గా చేసాం, ఇప్పుడు 2 డంబెల్స్ ఒకేసారి చేద్దాం. సో దీనికోసం చిన్న డంబెల్స్ తీసుకున్నాం. ఓకే, దీనికోసం నేను ఒక 2 చిన్న డంబెల్స్ తీసుకున్నాను. సేమ్ థింగ్ ఇంతే. అమ్మా, ఓకే, ఇది డబుల్ డంబెల్ కిక్ బ్యాక్ అండ్ ఈ వేరియేషన్ కూడా అయిపోయింది. దాని ఇప్పుడు మరొక వేరియేషన్ ఉంది, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని ఎలా రైజ్ చేయాలి? వెయిట్, నేను ఒక బెంచ్ తీసుకొస్తా. మామూలుగా హోమ్ వర్కౌట్ చేసే వాళ్ళ కోసం బెంచ్ ఎంత ఇంపార్టెంటో చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం ట్రైసిప్ ఎక్స్టెన్సివ్ చేద్దాం. సో ఎక్స్టెన్సివ్ అంటే ఇదే, ఒక డంబెల్ తీసుకోండి. నువ్వు ఒక బిగినర్ అయితే ఒక 7.5 లేదా 10 kg డంబెల్ తీసుకుంటే మాత్రం ఇంకా బాగా పడుతుంది. సో మన ఎల్బోస్ ఇలా స్ట్రైట్గా ఉండాలి, పైకి ఇలా అండ్ ముందుకి ఇలా ఉండకూడదు. మన స్ట్రక్చర్ కూడా ఎలా ఉంటే సరిపోద్ది. సో జస్ట్ ఇలా పైకి రైజ్ చేసి డౌన్ చేసేటప్పుడు వెయిట్ మన ట్రైసిప్ మీద తెచ్చుకుంటే ఇది బాగా వర్క్ అవుతుంది. సో నాకైతే వర్క్ అవుతుంది, లెట్స్ సీ. సో తక్కువ వెయిట్ తీసుకుంటే ఇది పడదు అనిపిస్తుంది, బట్ ఇది నాకు పడుతుంది ఎందుకంటే దీని వెయిట్ 7.5 కదా. మీరు కూడా ఒక 7.5 డంబెల్ తీసుకుంటే పడుతుందని నా ఒపీనియన్ అనమాట. సో బాగుంది, ఇట్స్ నైస్ ఐ థింక్. సో మనం ఏ వేరియేషన్ చేసినా రెపిటేషన్స్ అనేది మనం కౌంట్ చేసుకోవాలి, 1 2 3 4 లైక్ దట్. అలా చేసుకున్నప్పుడు మనకి ఒక వేరియేషన్ అయిపోయింది, ఒక సెట్ అయిపోయింది అని నాకు అర్థమవుతుంది. సో ఇవి కూడా 3 sets 15 reps చేయండి, వెయిట్ ఇంక్రీజ్ చేసుకొని. సో అర్థమవుతుంది. నెక్స్ట్ మన వేరియేషన్ ఏంటంటే బార్బెల్తో చేద్దాం. సో ఇందాక డంబెల్ ఎక్స్టెన్షన్ చేసి ఇప్పుడు బార్బెల్తో ట్రైసిప్ ఎక్స్టెన్షన్ చేద్దాం. సో ఇదైతే నాకు తెలుసు నెక్స్ట్ లెవెల్ పడుతుంది. హోమ్ వర్కౌట్ చేసే వాళ్ళకి ట్రైసిప్ వర్కౌట్లో ది బెస్ట్ వేరియేషన్ అంటే ఇదే. సో దీనికోసం మీరు చిన్న డంబెల్ ఉన్నా సరిపోద్ది, ఒక 10 kg బార్బెల్ ఇట్లా మంచి గ్రో ఉంటుంది. లెట్స్ సీ ద వెయిట్. నాకు ఒక పక్క ఎండ ర్యాంప్ వేసేస్తుంది, అందుకే నేను స్పెట్స్ కూడా పెట్టుకున్నా. సో సన్లైట్ నాకు ఆపోజిషన్లో ఎగ్జాక్ట్గా ఉంది. నేను కానీ స్పెట్స్ యూజ్ చేయకపోతే నా కళ్ళు డామేజ్ అయిపోతాయి, అందుకని చెప్పి స్పెట్స్ పడుతున్నా, అందుకు మించి ఏం కాదు. ఇది బాగా పడుతుంది ఐ థింక్. సో డంబెల్తో చేయలేకపోతే బార్బెల్తో ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వా, సో ఇది కూడా బాగా పడుతుంది. నెక్స్ట్ మనం బెంచ్తో చేయొచ్చు, ఎలా అనేది చెప్తా చూడండి. ఫస్ట్ మనం ఒక బెంచ్ లేదా ఏదైనా ఒక హైట్ ఉండేది తీసుకుంటే మన 2 హ్యాండ్స్ ఇక్కడ పెట్టుకొని సో స్లోగా వెయిట్ అనేది మనం డౌన్ అయ్యేటప్పుడు షోల్డర్ మీద పడవచ్చు, బట్ పైకి లేచేటప్పుడు వెయిట్ మొత్తం మన షోల్డర్ మీద ట్రైసిప్ మీదకి వస్తుంది. సో దీన్ని ఒకసారి ట్రై చేయండి, బెంచ్ డిప్స్. వా, పడింది. సో నాకైతే ఈరోజు ట్రైసిప్ గట్టిగా పడింది అనిపించింది. అండ్ నేను వర్కౌట్ కూడా చాలా తక్కువ చేశాను. మీరు ఒక 1 hour లేదా 1.5 hour బిగినింగ్లో ట్రైసిప్ వర్కౌట్ చేస్తే మాత్రం సరిపోద్ది. అండ్ ఈరోజు ట్రైసిప్ వర్కౌట్ చేసామంటే కంప్లీట్గా ఒక 3 days రెస్ట్ ఇస్తేనే ఇవి రికవరీ అవుతాయి. డే బై డే అండ్ డే టు డే చేసుకుంటే మధ్యలో ఎప్పటికీ రికవరీ అవుతుంది. అండ్ దీని తర్వాత మనం బాడీ రికంపోజిషన్ అండ్ మిడిల్ క్లాస్ డైట్స్, వర్కౌట్ ఫ్లిప్ అండ్ దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ మెయిన్లీ కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బేసికలీ మనం చేసేది హోమ్ వర్కౌట్స్ అనమాట. సో డంబెల్స్ ఎలా చేసుకోవాలి, సో చిన్న ఎక్విప్మెంట్స్ ఎట్లా మేక్ చేసుకోవాలి, అండ్ దీంతో వర్కౌట్ ఎలా చేసుకోవాలి, డైట్స్ ఎట్లా తీసుకోవాలి, కంప్లీట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ ద వీడియో.